అందులో ఒక హీరో. సరే, ఇప్పుడు ఇది కూడా 100% నిజమే అనేది కూడా మరి చెప్పాలి. గొర్రెల స్కామ్లో కీలక పరిణామం, పలువురికి ఈడీ నోటీసులు, ఈ నెల 10-19 విచారణకు రావాలని ఆదేశం. ఏంది కథ? నేను రామసక్కదనంగా మూత మోగించి తెలంగాణలో దిక్కులేని మాంసాన్ని అందించిన అని కేసీఆర్ చెప్ప తిరిగే, మరి ఇప్పుడు ఈ ఈడీ కథ ఏంది, ఈ కథ ఏంది? మరి ఎటైన సంగతి? తద్దినక దిద్దినక బోరోరి బీరన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న, 70 ఏళ్ళ బరువంతా దించిండు కేసీఆర్, గొర్రెల బందాను గోనిస్తుండు ఉంది జోరు అని పాటలు పాడుకున్నాం తాత. అరే కంప్యూటర్ యుగంలో గొర్రెలు కొనియడం తాత, స్కీమే తప్పు. ఇప్పుడు ఇది బీసీ సోదరులకు లేకపోతే ఇంకా యాదవ సోదరులకని అర్థం కావాల్సింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చి కులాలకు అతీతంగా అందరినీ బీటెక్ చదవమని చెప్పిండు. బీటెక్ ఎంటెక్ లో అయిన విద్యార్థులు తయారయ్యారు, మేధావులు తయారయ్యారు. అరే వాళ్ళకు ఉపాధి కల్పించాల్సింది పోయి నువ్వు బీటెక్ చేసిన తీసుకొచ్చి గొర్రెగాయమంటే ఎట్లా? మరి అందరు పోయి కొలువులే చేస్తే తాత, ఏసీ కార్లలో తిరుక్కుంటా ఫ్యాన్ల కింద కూర్చొని కొలువులు చేస్తే శిష్టాల ముందర మరి మాంసం ఎట్లా? రేపు ఆదివారం ఇంట్లో నలుగురు ఉంటే, కేసీఆర్ ఇంట్లో నలుగురు ఉంటే అందరు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అందరు రాజ్యాధికార హోదాలు ఉండొచ్చు. మా యాదవ్ సోదరులు మాత్రం గొర్రెలు అమ్ముకొని గొర్రెలు కాసుకొని బతకాలా? నువ్వు తినే మాంసం కోసం నా చదువు నా ఉపాధి వదిలిపెట్టుకొని నేను గొర్రెలు కాసుకోవాలా? 100% గొర్రెల స్కీమే తప్పు. ఈ రోజు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంత ముందు పేపర్ కూడా చూసినాం, సైకిల్ మోటార్ మీద, సైకిల్ మోటార్ అంటే బైక్ మీద 1100 గొర్రెలు తీసుకుపోయినట్టు ఈ నుంచి వెళ్ళి సంగారెడ్డికి మహబూబ్ నగర్ తీసుకుపోయినట్టు బిల్లులు ఎత్తినాయి. ఇది వాస్తవం. ఈడీ అది కేంద్రం పరిధి, ఈడీ ఉంటది కనుక వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వ్యాపారి మింగొచ్చు, ఇలా పశువుల వ్యాపారి మింగొచ్చు అని అనుకుంటున్నావు? వేలలోనే జరిగి ఉంటది అంతేనా? మనం ఫిగర్ చెప్పడం అంటే ఒక ఈ సంస్థలను, విచారణ సంస్థల మీద మనం ఎఫెక్ట్ చూపించడం లేకపోతే ప్రభావితం చేయడం అవుతుంది, కానీ 1000 కోట్లనే నష్టం లాస్ జరిగింది ప్రజలకు. గొర్రెల స్కీమే తప్పే. గొర్రెల స్కీమ్ ఇప్పుడు నేను లైవ్ లో అది పెట్టుడే తప్పు అంటావు, మళ్ళీ అందులో తప్పు జరిగింది అంటావు. స్కీమ్ పెట్టడమే తప్పు అంటే వాళ్ళ అవసరార్థ కోసం నేను నీకు ఇస్తున్నా అని చెప్పి నిన్ను మెప్పించి నేను ఓటేయించుకోవడం పెట్టిన స్కీమే. నేను మా కాన్స్టిట్యున్సీ లో తిరిగే క్రమంలోనే అప్పుడు ఆలేరు కాన్స్టిట్యున్సీకి వచ్చే క్రమంలో నాత్మకూరు మనలు తిరుగుతున్నా. నాకు ఒక తమ్ముడు బాగా తెలిసిన అతను, నాకు అంత ముందుకు జైసీ ఉన్నప్పుడు ఆ పైపు అది చేసి ఉంటుంది. తమ్ముడు ఏం చేస్తున్నావు అన్న గొర్రెలు కాస్తున్నా. అరే నువ్వు అప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ గారా, ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, అన్న నాకు నా పేరు మీద గొర్రెలు వచ్చినాయి అన్న, నేను గొర్రెలు కాస్తున్నా. అరే నువ్వు బీటెక్ వదిలిపెట్టి గొర్రెలు ఎందుకు కాస్తున్నావు అంటే, ఇచ్చిందిగా అన్న గొర్రెలు కాస్తున్నానే. అరే ఈ హైదరాబాద్ బీటెక్ చదువుని తీసుకొచ్చి నువ్వు వీళ్ళ గొర్రెలు కాపిస్తేవి, పోరి గొర్రెలు కాస్తందుకు ఉన్నోళ్ళకన్నా కాసుకుంటేందుకు మేతగా ఉన్నాయంటే ఉన్నాను గవర్నమెంట్ భూమి నువ్వే కబ్జా చేస్తేవి, మంచి భూములు తీసుకుపోయి చెట్లు పెట్టిస్తేవి, భూములు కబ్జా చేస్తేవి, అసలు కంచెలే లేకపోయే ఉన్న చెట్లను నరుకుతుంటివి. ఇప్పుడు అంతా సాగు చేద్దామని లేకపోతే కబ్జా చేద్దామనో కట్టడాలు చేద్దామని ఉన్న భూములను ఆక్రమించుకొని నువ్వు గొర్రెలు ఇస్తే ఏడ మేపుతాయి? ఒకప్పుడు భూములు బంజరు భూములు ఉంటే గొర్రెలు మేసేది, బర్రెలు మేసేది. ఊర్లలో సంగడి బర్రెలు ఉండేది, మీకు తెలుసు కదా. ఊరు బర్రెలన్నీ ఒక్కడే కాపుకొచ్చేది. అని చెరువు ఉండేది, చెరువు వెనకాల ఒక 50 ఎకరాల దగ్గర భూమి ఉండేది. అది ఉందా? అప్పుడు మొత్తం కబ్జా చేయే. ఇప్పుడు లేవు. తుంగతుర్తిలో 11 ఎకరాలు, మొత్తం 30 ఎకరాల భూమి, 11 ఎకరాలు ఉంటే బీఆర్ఎస్ కార్యకర్త కబ్జా చేసిండు. 11 ఎకరాల చుట్టూ ఫామ్ హౌస్ కట్టిండు తుంగతుర్తి మండలంలో. అది జనరల్ గా ప్రజలు గొర్రెలు బర్రెలు మేపిన భూమి. ఉన్నదాన్ని 11 ఎకరాలు కబ్జా చేసేది ఫామ్ హౌస్ లెక్క కడితే నువ్వు ఆ ఊర్లోనే గొర్రెలు ఇస్తావు. గొర్రెలు ఎడమేయాలి. గొర్రెల స్కీమే తప్పు. బీటెక్లు, డాక్టర్లు, ఎంటెక్లు, ఎంఏలు చేసి ఆ చంద్రమండలం పోతున్న ఈ రోజుల్లో మా యాదవ సోదరులను గొర్రెలు కాసుకోమని